అభిప్రాయం ఏంటంటే, ఫస్ట్ పెద్దలు అందరూ భూమిని నమ్ముకొని బతికినారు. ఇప్పుడు కొడుకులేమో అమ్ముకొని బతుకుతున్నారు. ఫస్ట్ పర్లేదు. ఆ! అయితే నా విషయం ఏంటంటే, రేటు తగ్గిపోయింది, రేటు పడిపోయింది అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు గానీ, ఏ రేటు పడిపోలేదు, ఏ రేటు కాకపోతే ఆలోచిస్తున్నారు. ఏం జరుగుతదని. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడేం జరుగుతుంది, అంతా సీఎం మొత్తం ఎక్కడున్న ఎకరాలు, వందల ఎకరాలు కొనేసి తర్వాత రేటు ఒక్కసారి బాంబు పేలుస్తాడు. అప్పుడు మనలాంటి పేదోళ్ళు ఎవ్వరు కూడా కొనుక్కోలేరు. మిడిల్ క్లాస్ ఎవ్వరు కూడా కొనుక్కోలేరు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరు నేను ఎన్నో కంపెనీలు చేసిన, చాలా కంపెనీలు చేసిన, లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన, లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా మోసపోయిన. నా తరపుకెళ్ళి చాలా మందిని చూసిన. సూసైడ్ చేసుకున్నారు, బంగారం తాకట్టు పెట్టుకున్నారు, ఇల్లులు తాకట్టు పెట్టుకున్నారు, పేపర్లు తాకట్టు పెట్టుకున్నారు. నేను చాలా మందిని చూసిన. నా ఆలోచన ఏంటంటే, కనీసం నా తరపుకెళ్ళి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కనీసం ఒక ప్లాటు, ఒక అపార్ట్మెంటు ఉండాలా. రెంట్కి కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు కూడా మనం 30 లక్షలు, 25 లక్షలు కూడా అపార్ట్మెంట్ ఇవ్వాలని ఆశతో నేను ఇందులో దిగి ప్రతి బిల్లార్ కాడికి ఒక 2 నెలలు, 3 నెలలు నేను తిరిగి, వాళ్ళు అమ్ముకోలేకపోతే, సార్ మీరు ఇంతగానో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు, మీరు అమ్ముకోలేకపోతున్నారు, నాకు ఒక రేట్ ఇవ్వండి, నాకు ఇంత కమిషన్ రూపంగా ఇవ్వండి, నేను అది మార్కెట్కి తీసుకెళ్ళి నేను ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకుంటున్నాను సార్ అని ఒక 30%, 40%, 25% కమిషన్గా నేను తీసుకొని, నేను ప్రతి ఒక్కరికి నేను అదే రేటుకి వాళ్ళు ఏం రేటు అమ్ముతారో దానికి నేను ఒక 1000 రూపాయలు తేడా పెట్టుకొని నేను ఇమ్మీడియట్లు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నా. వాళ్ళ ఇంట్లోకి గృహప్రవేశం చేసుకోవాలి, రెడీ టు మూవ్ ఇస్తున్నాం. దాన్ని మేము ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా మాకు కట్టండి, మీకు నెల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాము, 6 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాము అనే మాట మా దగ్గర లేదు. మాకు రూపాయి కూడా మీరు ఇవ్వకండి. ఏ బిల్డర్ వస్తాడో, ఏ బిల్డర్ కాడ మీరు అపార్ట్మెంట్ చూసినారా, ఇండిపెండెంట్ ఇల్లు చూసినారా, డూప్లెక్స్ చూసినారా, పామ్ ల్యాండ్ చూసినారా, హెచ్ఎండి లేఅవుట్, డిటిసి లేఅవుట్, ఏదైనా సరే ఆ బిల్డర్కే కట్టండి. బిల్డర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి రండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆ బిల్డర్ తోటి మేము ఏం రూపాయి మాట్లాడుకున్నామో అదే రూపాయిని మేము ట్రేడింగ్ చేసుకుంటా, ఈవెంట్లు చేసుకుంటా, ఆ రూపాయిని మేము నెలలకి మేము ఇస్తామని మేము అనుకుంటున్నాము. మీ గత 8 సంవత్సరాల నుంచి మేము నడుపుతున్నాము. నేను ఎవరు పెద్ద పెద్ద లీడర్లకు పిలుచుకొని నేను కమిట్మెంట్లు అది ఇది చేయకుండా, ఎందుకంటే కొంతమంది ఎవరికి కోపం రావద్దు, నేను కూడా లీడర్నే. కొంతమంది లీడర్లు అంటే కస్టమర్స్ దొరకాలంటే ఎంతో కష్టం. ఆ కస్టమర్ తీసుకొచ్చినాక ఆడి తోడు 10 లక్షలు కట్టించి నాకు 30%, 25% కమిషన్ ఇచ్చే వాడు ఏమైనా అయిపోవడానికి చేతులు దుట్టుకొని వెళ్ళిపోతే అక్కడ ఎండి ఏమిస్తాడు, అక్కడే 30 లక్షలు 3 లక్షలు పోతుంది. 10 లక్షలకి వాడు కమిట్మెంట్ ఇచ్చిండు, ఆడ 4 రోజులు ఇస్తాడు, ఆడ ఆపిస్తాడు. తర్వాత కస్టమర్స్ ఏమైపోతారు, కస్టమర్స్ మోసపోతున్నారు. ఆ కస్టమర్స్ మోసపోయి ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఆయనకి ఎండికి కూడా తప్పు పట్టట్లేదు, తీసుకొచ్చిన వాళ్ళే సగం తినేస్తున్నారు. అందులో 50% లీడర్లు తినేస్తున్నారు. అట్లా అయిపోయి ఎవరు కూడా బోర్డు తిప్పేయడం అయిపోతుంది. మాకు అట్లా కాకుండా ఇప్పుడు వరకు మేము మంచి వాళ్ళకి సెలక్షన్ చేసుకొని మంచి శ్రీనివాస్ సార్ కానీ, రావు సార్ కానీ వీళ్ళందరితో ఓనర్లతో కలిసి, పిల్లలతో కలిసి నేను ఒక రేటు మాట్లాడుకొని, నేను పెద్ద కమిషన్లు ఇవ్వకుండా లీడర్స్ పిలిపించి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలా, ప్రతి ఒక్కరికి అపార్ట్మెంట్ ఇవ్వాలని ఆశతో మేము వచ్చే కమిషన్ని రిటర్న్ చేసుకుంటా 50 నెలలు పెట్టి వాళ్ళకి ఈఎంఐ రూపంగా మేము ఇవ్వాలని ఆశతో మేము ఇది పెట్టాము. ఇలాంటి మోసాలు కానీ ఏం లేదు. మేమేం డబ్బులు మనకే కట్టడి తీసుకుంటామని చెప్పలేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని సహకరించండి. మీరు అందరూ ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోండి, మా పేరు నిలబెట్టండి. మేము ఒక 20 సంవత్సరాలు మేము ఉండాలి మార్కెట్లో అని అనుకుంటున్నాము. కోట్ల బిజినెస్ వస్తుంది. అదే కృష్ణబాబు కూడా 10 కోట్లు ఒకటి, 7 కోట్లు ఒకటి తీసుకొచ్చినాడు. మేమేదో కంపెనీ బోర్డు తిప్పాలనుకుంటే మేము తీసుకుందాము. మాకు అలా డబ్బు వద్దు. మీరు ప్లాట్ కొనుక్కోండి, ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి, కానీ మాకు ఇలాంటి 2%, 3% మేము ఇవ్వమని చెప్పి మేము లెటర్ పంపించినాము. వాళ్ళు కూడా నాకు వినిపించిండు కృష్ణబాబు, ఆ శివ సారు, ఆ మేడంకి పొగరా, డబ్బులు వస్తుంటే ఎవరైనా తే అంటారు కానీ వీళ్ళు వద్దంటారు ఏందని కూడా అనే మాట కొంతమంది వింటుంటే నేను విన్నాను, నాకు వినిపించిండు. అని మేము ఆ డబ్బులు తీసుకొని బోర్డు తిప్పాలనుకోలేదు సార్. మీరు అందరు దయచేసి ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయండి, కొనుక్కోండి. ఖచ్చితానికి దీనికి ఫ్యూచర్ ఉంటుంది. 6 నెలల సంవత్సరం తర్వాత మనము ఊహించుకోలేము, అంత రేట్లు పెరుగుతాయి. దయచేసి ప్రతి ఒక్కరికి ప్లాట్ ఉండాలి, అపార్ట్మెంట్ ఉండాలని నేను కోరుకుంటున్నా. అందరికీ